అంటూ ప్రజాస్వామ్య హేళన దివాలా కోరుతాను, ప్రజలను మోసం చేయడం మీకే చెల్లు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదు, ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యేకి అర్హులు కాదు, అసెంబ్లీకి వెళ్ళని మీరు తక్షణమే రాజీనామా చేయాలంటూ షర్మిల డిమాండ్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే జగన్ పాపాలపై ప్రజలు చర్చించాలి అంటూ అందుకే శ్వేతపత్రాలు విడుదల చేసాం, ప్రతి నెల 1నే పింఛన్ ఇస్తున్నాం, ఆగస్టు 15 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం, ప్రజలు ఓపిక పట్టాలి, ఆదుకుంటాం. మంత్రి అచ్చెన్న మంత్రులతో కలిసి ముంపు ప్రాంతాల పర్యటన, మాజీ సీఎం జగన్ తన హయాంలో చేసిన పాపాల అరాచకాలు దోపిడీలతో పాటు ప్రభుత్వ సంస్థలను కూడా తాకట్టు పెట్టి మొత్తం 12 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఈ విధ్వంసకర విధానాలపై రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు చర్చించాలి, అర్థం చేసుకోవాలి, ఆలోచించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. గత పాలనలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకే సీఎం చంద్రబాబు 7 శ్వేతపత్రాలు విడుదల చేశారని తెలిపారు. రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, కందులు దుర్గేష్, కలెక్టర్ పి ప్రశాంత్, వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావులతో కలిసి ఆదివారం ఆయన వరద ముంపు ప్రాంతాలు పర్యటించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడే అసలు విచిత్రం ఏంటంటే, వెళ్ళింది వరద ముంపుకి, అక్కడ జగన్ హయాంలోది లేకపోతే శ్వేతపత్రాలకు సంబంధించిన చర్చ ఏంటో అర్థం కాదు. అంటే వాళ్ళు సమస్యలు ఇవి ఉన్నాయి అంటే జగన్ హయాంలో డబ్బులు అప్పు చేసేశారు కాబట్టి ఇప్పుడు ఇవ్వట్లేదని చెప్పడమా? అక్కడ ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకుంటే జగన్ టైంలో డబ్బులు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇవ్వలేకపోతున్నామని చెప్పడం. ఇంకోటి, నిన్ననే 9.5 లక్షల కోట్లు అన్నారు, అసలు 4.5 లక్షల కోట్లు అన్నారు, మిగతా వడ్డీలన్నీ కలిపి లెక్క రాశారు. 9.5 లక్షల కోట్లు అంటే మళ్ళీ 12 లక్షల కోట్లు, మొన్న 14 లక్షల కోట్లు. ఈ చర్చ అట్లా నోటికొచ్చిన మాట ఏదో ఒకటి చెప్పి అసలు విషయాల నుంచి డైవర్ట్ చేయడం అన్నటువంటిది అయితే కథ నడుస్తూనే ఉంది.